కంకి కొడవలి గుర్తు మీద ఓటేసి కూటమి అభ్యర్థిగా సిపిఐ నాయకులు పి మురళి గారు పోటీ చేస్తున్నారు. ఈయన కె మురళి, ఆయన పి మురళి కాబట్టి మురళి గారు పోటీ చేస్తున్నారు. వారిని కూడా గెలిపించి మనం శాసనసభకి పంపాలి. ఈరోజు ఇంతకుముందే విలేకరులు అడిగితే ఒక విషయం చెప్పాను. ఈరోజు రాష్ట్రంలో 2 పక్షాలే పోటీ చేస్తున్నాయి ఎన్నికల్లో. చాలామంది అనుకుంటున్నారు 3 పక్షాలు అనుకుంటున్నారు. ఒకటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడి వాళ్ళు ఒక పక్షంగా పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్పి ఒక పక్షంగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిపి ఒక బ్లాక్గా ఏర్పడి వీళ్ళు పోటీ చేస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు. అది నిజం కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో పోటీ చేస్తున్న 2 పక్షాలే. బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ ఇవన్నీ కలిపి ఒక పక్షమే. ఏం తేడా చెప్పండి? ఏమి తేడా లేదు. ఎందుకు తేడా లేదు నేను చెప్తాను. ఈ పక్షాలకి పూర్తి భిన్నమైన ప్రత్యామ్నాయంగా ప్రణాళిక, ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైన మార్గాన్ని నిర్దేశించి దేశానికి ప్రత్యేకమైన ప్రణాళికను నిర్దేశించే పక్షం ఏదైనా ఉంటే ఇండియా కూటమి పార్టీలు తప్ప ఇంకోటి కాదు. అందుకని ఈ 2 అజెండాల మధ్య పోరాటం, 2 పక్షాల మధ్య పోరాటం అని నేను చెప్పదలుచుకున్నాను. రాష్ట్రం విషయానికి వద్దాం. రాష్ట్రం 2014లో ఏర్పడింది. ఈ రాష్ట్రం విభజన వలన అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని పోడ్చడానికి కొన్ని ప్రత్యేకమైన హామీలు మనకి ఇచ్చారు. స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు. అలాగే ఆ చట్టంలో కొన్ని మనకు హామీలు పొందుపరిచారు. వాటన్నిటిని అమలు చేస్తామన్నారు. ఈ విషయంలో ఆ హామీలను సాధించడంలో కానీ, ప్రత్యేక హోదాను సాధించడంలో కానీ, వాటిని అమలు చేయడంలో కానీ ఈ 2 పక్షాలకు ఏమైనా తేడా ఉందేమో చూడండి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పక్షానికిను వైఎస్ఆర్పీ పక్షానికి ఏమైనా తేడా ఉందా? ఏమీ లేదు. ఇద్దరూ బీజేపీకి సాగిలబడి నమస్కారం చేసి వాళ్ళు స్పెషల్ స్టేటస్ లేదు ఇవ్వము అని చెప్పేసి కరాఖండిగా చెప్పినా కానీ పార్లమెంట్లో నోరు మూసుకొని కూర్చొని వాళ్ళకి అనుకూలంగా చేతులు ఎత్తే పోరాటానికి సిద్ధం కాలేదు. ఇక్కడొచ్చి రంకలేసుకోవడమే. మీకు ఆటల్లో ఉంటాం, షాడో బాక్సింగ్ అంటాం. వాళ్ళు కొట్టుకున్నట్టే ఉంటుంది కానీ ఎవరికి దెబ్బలు తగలవు. వీళ్ళిద్దరు తిట్టుకున్నట్టే ఉంటుంది కానీ ఎవడు బాధపడినట్టు కనపడరు. ఇద్దరు కలిసి మాత్రం బీజేపీకి సలాం కొట్టి వస్తారు. ఈ స్పెషల్ స్టేటస్లోనూ ఈ హామీల అమలు జరపడంలోనూ అదే జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తాం అని చెప్పాడు. రాజధాని అమరావతి అనుకున్నాం. మా ఫ్రెండ్ తిరుపతే కావాలంటున్నాడు రాజధాని. అది వేరే విషయం. ఆయన తిరుపతాడు కాబట్టి అడుగుతాడు. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలు కూర్చొని అమరావతిలో రాజధాని చెప్పేసి అనుకున్నాం. అక్కడేం తేడాలు లేవు. కానీ ఇప్పుడు అమరావతి పరిస్థితి ఏముంది? మీరు ఎప్పుడన్నా పోడండి. తుప్పలో జపాన్ తుమ్మ చెట్లు పెరిగి అక్కడ పోతే ఏమైపోతామని చెప్పేసి భయం గొలిపే పరిస్థితిలో అమరావతి ఉంది. దీనికి ఎవరు బాధ్యులు? బీజేపీ బాధ్యత కదా. చట్టంలో అమరావతి రాజధాని అంగీకరించి ఇక్కడ పార్టీలు అంగీకరించిన తర్వాత మోడీ గారు ఒక దోసెడు మట్టిను ఒక ముంతడి నీళ్లు తీసుకొచ్చి కూడా ఇచ్చాడు. ఆ దోసెడు మట్టి ముంతడి నీళ్ళ మిగిలినాయి మనకు రాజధాని ఇప్పుడు వరకు రాలా. దీనికి ఎవరు బాధ్యత? తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నీకు మిత్రులే, ఇప్పుడు వైఎస్ఆర్పీ అధికారంలో ఉన్నప్పుడు నీకు మిత్రులే. వాళ్ళిద్దరినీ అదిరించి బెదిరించి ఎందుకు చేయవు? డబ్బులు నేను ఇస్తానని చెప్పాను, ఎందుకు కట్టలేదు? తమాషా చూసావు, రాజధానిని అలాగే అట్టుపెట్టావు. అటువంటి బీజేపీతో వీళ్ళిద్దరు చేరి చేశారు. అందుకని మొదటి 5 ఏళ్ళు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పాను, నువ్వు 5 ఏళ్ల తర్వాత ఉంటావో లేదో తెలియదయా. ఎందుకంటే 35 ఏళ్ల ప్రణాళిక చేశాడు. సింగపూర్ లాగా చేసేస్తాను 35 ఏళ్ళు. 5 ఏళ్లకే మనకు దిక్కు లేకపోతే 35 ఏళ్ళు ఎందుకయ్యా మనకి? ఈ 5 ఏళ్లలో 1300 ఎకరాలు సరిపోద్ది. ఆ ప్లాన్లో హైదరాబాద్లో 300 ఎకరాలే. రాజధానికి అవసరమైన బిల్డింగ్లన్నీ 300 ఎకరాలు కూడా లేదు. నువ్వు బాగా బ్రహ్మాండం కట్టావు. 1300 ఎకరాలు, 35,000 ఎకరాల తర్వాత చూద్దాం. దీంట్లో
ముఖ్యమంత్రి ఆఫీసు, గవర్నర్ ఆఫీసు, శాసనసభ, శాసన కౌన్సిల్ బిల్డింగు, మినిస్టీరియల్ క్వార్టర్సు, సిబ్బంది క్వార్టర్సు ఇవన్నీ కలిపేసి 5 ఏళ్లలో కట్టేసేయచ్చు. వాళ్ళు ఇచ్చిన 5,000 కోట్ల పూర్తి అయిపోద్ది. నువ్వు గృహప్రవేశం చేసిన తర్వాత దీన్ని ఇంకెవడు పీకలేడు, కాబట్టి పూర్తి చేద్దామని చెప్తున్నావు. కాదు సింగపూర్ 35,000 ఎకరాలు అని చెప్పి చేశాడు. అది సంకనాకి ఇచ్చేసాడు. ఆ రాజధాని రాలేదు. అయితే ఈ లోపల ఏం చేశారు, అక్కడ ఉండే భూములన్నీ కబ్జాలు చేసేసారు తెలుగుదేశం వాళ్ళు. రియల్ ఎస్టేట్కి పనికి వచ్చే ప్రభుత్వ భూములు అవన్నీ తీసేశారు. జగన్ అధికారానికి వచ్చాడు. ఆయన తిరిగి అంతా చూశాడు. ఎక్కడా జాగా కనపట్టలేదు ఆక్రమిద్దామంటే. 1 ఎకరా లేదు, 1 సెంట్ లేదు. మరి గెలిచింది ఎందుకు? ఆక్రమించడానికే కదా. అందుకని వైజాగ్ పోదాం అన్నాడు. ఇది పోయింది. ఆ వైజాగ్ పోయి కొండలు, కోనలు, గుట్టలు, వాగులు అవన్నీ ఇప్పుడు ఆక్రమించారు. రేపు ఆయన పోతాడు అనుకో, ఇంకెవడికి ఇంకోటి అప్పుడు ఈయన వచ్చాడు అనుకో తిరుపతి తెస్తాడేమో తెలీదు. కాబట్టి 5 ఏళ్ళు ఆయనట్టు అన్యాయం చేస్తే ఈ రాజధానిని అమరావతిలో రాకుండా చేసింది ఎవరని? ఈ ముగ్గురులో తేడా ఏమిటనేది? ఈ ముగ్గురు ఒకే పక్షం తోడువంగలయ్యారు. ఆ రకంగా చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసింది. 10 సంవత్సరాల పాటు రాజధాని లేకుండా, రాజధాని తేలకుండా ఒక రాష్ట్రం పరిపాలన చేయడం అంటే మనం సిగ్గుపడాలి. తెలుగు ప్రజలను అట్లాంటి వాళ్ళు మనం అధికారంలో కూర్చోబెట్టి మనం ఇంకా ఈ రకంగా మాట్లాడుకుంటున్నామంటే మనం సిగ్గుపడాల్సింది తప్ప ఇంకోటి ఏమి కాదు. అటువంటి వాళ్ళు ఈరోజు అక్కడ ఉన్నారు. ఏమైనా రైతులకు న్యాయం జరగాలి, ఇక్కడ రాజధాని రావాలని చెప్పేసి పోరాడుతుంది, శక్తి మేరకు పోరాడుతుంది ఈ పక్షం వాళ్ళే. అందుకనే ఏం వ్యత్యాసం లేదని చెప్పింది. ఇక అలా చెప్పుకుంటూ పోతే కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి చెప్పచ్చు, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి చెప్పచ్చు, రైల్వే జోన్ గురించి చెప్పచ్చు, ఇటువంటి చాలా చెప్పచ్చు. కానీ సారాంశం ఏంటంటే ఈ రాష్ట్రానికి ద్రోహం చేసింది బీజేపీ. ఆ ద్రోహం చేసిన వాళ్ళకి కాళ్ళు గడికి నీళ్లు పోసుకుంటుంది ఈ తెలుగుదేశం, వైఎస్ఆర్పి. అటువంటి వాళ్ళని మళ్ళీ గెలిపించుకున్న దానివలన ఈ రాష్ట్రానికి ఒరిగేదేం లేదు, నష్టం, తీవ్రమైన నష్టం అని చెప్పేసి. అందుకనే ఈ ఇండియా కూటమి, ఇండియా బ్లాక్ పార్టీలకి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను చెప్పదలుచుకుంది. ఇక రెండో విషయం, ఇంకా రాష్ట్రానికి సంబంధించిన చాలా విషయాలు చెప్పచ్చు. ఇంక పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. ఈరోజు దేశాన్ని ఏం చేస్తుంది బీజేపీ? ఆ దేశంలో జరిగే విషయాల పట్ల ఈ 2 పార్టీలు, 2 కూటములు ఏం చేస్తున్నాయి? ఈరోజు రాజ్యాంగాన్ని మొత్తం నాశనం చేసి దాంట్లో ఉండే మౌలికమైన విషయాలు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, ఫెడరలిజం, దానితో పాటు స్వావలంబన, వీటిని పూర్తిగా ధ్వంసం చేసేస్తుంది ఈరోజు బీజేపీ. అటువంటి బీజేపీ ఏ ధ్వంసం చేసే చర్య అయినా పార్లమెంట్లో చేస్తే అందరికన్నా ముందెత్తుతుంది ఎవరంటే తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్పీ చేతులు. మిగతా వాళ్ళందరూ సగం ఎత్తకుండా ఉంటే మిగతా పార్టీలు ఫుల్గా ఎత్తి ఇంకా అవతల మోడీకి కనపడదేమని చెప్పేసి నుంచోని ఎత్తి మరి ఈరోజు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఈ వైఎస్ఆర్ పాయ, తెలుగు దేశం అని తేడా కనపట్ల అందరూ ఎత్తేస్తున్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య ఏం తేడా అనేది దేశానికి ఎందుకు? వాళ్ళిద్దరు కలిసిపోవడం మంచిది. ఒక పార్టీకి పెట్టుకొని రొటేషన్లో ఆయన ఒక అధ్యక్షుడు, ఈయన ఒక అధ్యక్షుడు పెట్టుకోవడం మంచిది. మనం ఎందుకు ప్రత్యేకంగా వ్యత్యాసం చూడాలని చెప్పేసి నేను అడుగుతుంది. 3 నల్ల చట్టాలు తెచ్చారు. ఏ మతాలు వాళ్ళకి ఇవ్వచ్చు? హిందువులు, సిక్కులు, జైన్లు, బౌద్ధులు, ఇటువంటి వాళ్ళకి ఇవ్వచ్చట, ముస్లింలకు మాత్రం ఇవ్వకూడదట. అందరికి ఇచ్చినప్పుడు వీళ్ళకి మాత్రం ఎందుకు ఇవ్వకూడదు? ఉదాహరణకి ఇప్పుడు అమెరికాలో హిందువులు చాలామంది ఉన్నారు. ఇక్కడ మీలో కూడా, మీ పిల్లలు కూడా కొంతమంది వెళ్ళి అక్కడ ఉంటారు. ఇక్కడ క్రైస్తవులు మాత్రమే ఇస్తాం పౌరసత్వం, హిందువులకు ఇవ్వమని చెప్పంటే నువ్వు చేసిన దానికి, వాళ్ళు చేసిన దానికి నువ్వు తప్పు ఎలా పడతావు? పట్టేదానికి లేదు. అందుకని ఈరోజు ప్రపంచంలో ఒక దేశానికి అందరం పోతున్నప్పుడు అర్హత ఉందా లేదా నిర్ణయించుకో. పౌరుడిగా ఉండే అర్హత ఉందా లేదా నిర్ణయించుకో. మిగతా కులబద్దలన్నీ ఇవ్వకూడదు. కానీ అట్లాంటి పద్ధతి బీజేపీ చేసింది. ఆ రకంగా మన లౌకిక పునాది ఏదైతే ఉందో, 13 కోట్ల జనాభా కలిగిన ప్రజలు మన దేశంలో అంతర్భాగం అని చెప్పేసి వాళ్ళని గౌరవించకపోతే ఈ దేశం ఐక్యంగా ఎట్లా ఉంటుందని. ఈరోజు దళితులు ఉన్నారు, దాదాపు 17% ఈ దేశంలో ఉన్నారు. మీరు దళితులు కాబట్టి మీరు పనికిమాలిన వాళ్ళు, మేము అంటరాని వాళ్ళని దూరంగా పెట్టామనుకోండి, ఈ దేశం ఐక్యంగా ఉంటుందా? ఈ దేశంలో అందరూ ఒకటే, ఏ కులం ఏ మతం అయినా అందరం సమానం అనుకుంటే ఈ దేశం ఐక్యంగా ఉంటుంది. అది ముస్లింలకైనా, దళితులకైనా, ఇంకొకరికైనా వర్తించదు. తేడాలు చూపిస్తే అనైక్యత అయ్యి ఇంత పెద్ద ఉపఖండంగా ఉండే దేశం 5 నిమిషాల్లో కుప్పగొలిపోద్ది. అటువంటి పరిస్థితి
ఈరోజు వస్తుంది. అటువంటి పని ఈరోజు బీజేపీ చేస్తూ ఉంది. ఆ బీజేపీకి సిఐఏ దేశ ఇద్దరు చేతులెత్తి చేశారు. ఇప్పుడు మన బీజేపీ వాళ్ళు వచ్చి ఏం ప్రకటించారు? మేము ముస్లింల రిజర్వేషన్ తీసేయడం ఖాయం, సిఐఏని అమలు జరపడం ఖాయం అని పీయూష్ గోయల్ చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తారు? జగన్ ఇప్పటి వరకు నోరు ఉప్పలా, మేము సిఐఏని అమలు జరపనివ్వం అని చెప్పేసి ఇప్పటి వరకు నోరు విప్పలేదు. చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళు ఎట్లా అంటున్నారు, నేను వ్యతిరేకిస్తానని ఇప్పుడు అనుకోలా, అమలు జరపలే, ఏదో అన్నారు కానీ అమలు జరపలేండి అంటే ఈ రకంగా నంగనాచి కబుర్లు పెట్టి ఈరోజు బీజేపీ చేసిన అకృత్యాలని వీటన్నిటిని ఈరోజు సమర్థించే పత్రలో ఇద్దరు కలిసి వ్యవహరిస్తున్నారు. నికరంగా పార్లమెంట్లో కానీ బయట కానీ పోట్లాడని ఇప్పుడు ఇండియా కూటమిలో ఉండే పార్టీలే వ్యతిరేకంగా పోట్లాడినాయి. మేము అమలు జరపమని చెప్పేసి బెంగాల్లో ప్రకటించారు, మేము అమలు జరపమని చెప్పేసి కేరళలో ప్రకటించారు. అక్కడ ఉండే పార్టీ ప్రభుత్వాలు ప్రకటించినాయి మేము అమలు జరపం, నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఇది కేంద్రం యొక్క చట్టం, రాష్ట్రాలకు హక్కు లేదు, అమలు జరపాల్సిందంటే ఏం చేసుకుంటావు చేసుకో, మేము అమలు జరపం అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినాయి. నువ్వు చెప్పావా ఎప్పుడన్నా ఈ ఆంధ్రప్రదేశ్లో నేను అమలు జరపను అని చెప్పి? ఇప్పుడు వరకు చెప్పలేదు. నేను అధికారానికి వస్తే దాన్ని అమలు జరపను అని చెప్పేసి ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు చెప్పలేదు. ఇంకెందుకు వేయాలి మైనార్టీలు, క్రైస్తవులు ఇటువంటి వాళ్ళు ఈ పార్టీలకు ఎందుకు వేయాలని చెప్పేసేది. అలాగే ఆ మూడు పార్టీలకి నేను బయట ఉన్నాను కూటమిలో లేనని చెప్పి వైఎస్ఆర్పీకి ఏం తేడా కనపడదు. అందుకని ఇది వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్రాల హక్కుల విషయంలో కూడా అటువంటిది ఫెడరలిజం. ఈరోజు కోర్టులకు వెళ్ళి గవర్నర్లు మేము చట్టం చేస్తే చట్టాన్ని ఆమోదించడం లేదని గవర్నర్కి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కేరళ వాళ్ళు మాకు 17,000 కోట్ల రూపాయలు రావాలంటే మాకు ఇవ్వడం లేదు, మీరన్నా చెప్పి ఇప్పించండి అని కోర్టుకు వెళ్ళి 3,000 కోట్లు 4,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాల్సిన దుస్థితి వచ్చింది. మేము అప్పు ఉన్న లిమిట్స్లోనైనా అప్పు చేసుకోవాలంటే అప్పు చేయనీయడం లేదని చెప్పేసి కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మరి మీరెందుకు ఈరోజు అడగరు? ఎందుకు అడగరంటే ఈ భజన చేసే వాళ్ళకి అప్పులు చేసుకునేదానికి కూడా అవకాశం ఇస్తున్నట్టుంది. పోయి అక్కడ జో హుక్కుం అని కాళ్ళు పట్టుకొని వచ్చితే నువ్వు అప్పు చేసుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తున్నాడు, అందుకని మాట్లాడటం లేదు, మనకు తెలియదు. కానీ ఇవాళ నువ్వు ఉంటావు, రేపు ఉంటావు, ఇంకోటి ఉంటావు. రాష్ట్రాల హక్కులు కావాలి. భారతదేశం ఇంతకుముందే చెప్పాను 144 కోట్ల జనం, అమెరికాలో అలాగా 35 కోట్లు కాదు, లేదా యూరోప్లో అలాగా 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు జనాభా కాదు, 144 కోట్లు. 144 కోట్లు కాదు, ఒక్కొక్క 20 కోట్ల జనాభా కలిగిన హిందీ వాళ్ళు ఉన్నారు, మనం తెలుగు వాళ్ళం ఒక 9 కోట్ల జనాభా కలిగిన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా చూస్తే ఇన్ని భాషల వాళ్ళం ఒక దేశంగా కలిసి ఎందుకున్నామంటే సమాఖ్యవాదం, ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం కొన్ని హక్కులు మీకు ఉండి మీరు పరిపాలన చేసుకోండి అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ఉన్నాం. కానీ ఇప్పుడు బీజేపీ అంటుంది అన్నీ ఒకటే, ఒకే ఎన్నిక ఒకే దేశం, దేశమంతా ఒకే పన్ను, అందుకని జీఎస్టీ తీసుకొచ్చి పెట్టారు. ఒకే లైసెన్స్ అంట, పోలీసు వాళ్ళకి ఒకే యూనిఫామ్ అంట, రేపు మన భూములకన్నిటికీ ఒకే రిజిస్ట్రేషన్ అంట, రేపు ఒకే అందుకని అంటున్నారు ఒకే తిండి కూడా, అందరూ వెజిటేరియన్ తినేయండి, ఇంకేమీ అక్కర్లా. రేపు తిండి అందరూ కారం వేసుకోకూడదు, ఉప్పు వేసుకోకూడదు అని కూడా చెప్తారేమో, అది కూడా యూనిఫామ్ అయిన కొలతలు మెజర్మెంట్స్ ఇస్తారేమో, మనకేమీ తెలియదు. ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఇవన్నీ ఇప్పుడు ఎట్టా ఉంటుంది? ఎస్కిమోకి వెళ్ళి నువ్వు గొడ్డలు వేసుకోవద్దురా అంటే ఎట్టా ఉంటుంది? ఎస్కోమా అంటే అలాస్కాకు వెళ్ళి మనం ఎండాకాలంలో గొడ్డలు తీసి అంటే షర్ట్లు ప్యాంట్లు తీసేసి గాలికుంటామే అట్లా ఉండమని అంటే వాడు బతుకుతాడా? బతకలేడు. కానీ ఎస్కిమోడు వేసే ఆ తోలు బట్టలన్నీ వేసి మీరు తిరుపతిలో ఒక సెకండ్ ఉండగలరా? ఏ దేశంలో దొరికే ఆహారాన్ని బట్టి స్థితులను బట్టి వాటన్నిటి రకరకాల కల్చర్స్ వచ్చినాయి. వాటిని గౌరవించటం అనేసి ఈరోజు తిండి మీద ఆంక్షలు, బట్ట మీద ఆంక్షలు, పెళ్లి మీద ఆంక్షలు, వీటన్నిటి మీద ఆంక్షలు పెట్టి ఈరోజు దేశాన్నంతటిని ఒక స్ట్రైట్ జాకెట్లో చేయాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మరి నువ్వెందుకు చేయవు? అందుకని ఆ రకంగా చేస్తే ముందు మనం వెంకయ్య నాయుడు గారు లుంగి తీసేయాల. ఎందుకంటే యూపీలో ఈ ప్యాంట్లు షర్ట్లు వేయకూడదు అని చెప్పేసి వాళ్ళందరూ పంచిగట్టి, చిన్నపిల్లలు పంచిగట్టి ఇచ్చారు. ముస్లిం ఆడపిల్లలు హిజాబ్ వేయకూడదు అని చెప్పేసి అన్నారు. అంటే మనం చీరలు కట్టకూడదా పంజాబీ వాళ్ళలాగా? లేకపోతే వాళ్ళకి అవన్నీ తీసేసి మనం చీరలు కట్టమని చెప్పాలా? ఆ సరికి బతకలేరు చీరలు కడితే. అందుకని ఇటువంటి మన జీవితాన్ని, మన ఇంటిని, మనం చేసేది అన్నదాన్ని నియంత్రణ చేసే పద్ధతిలో ఈరోజు బీజేపీ ఉంటే దాని గురించి వీళ్ళిద్దరూ కూడా మాట్లాడటం లేదు. అందుకని మనం ఎందుకు
చేయాలి. కాబట్టి మన దేశం సమైక్యంగా ఒక దేశంగా ఇంత దేశంగా ఉండాలని చెప్పన్నా మనం ఈ రకమైన విధానాలు పనికిరావు. చాలా విశాలమైన పద్ధతిలో సమాఖ్యవాదం ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పేసి ఈరోజు చెప్తున్నాం. ఇవన్నీ మీకు అందరికీ తెలుసు. ఇవన్నీ రాజ్యాంగంలో ఉన్నాయి. రాజ్యాంగం యొక్క మౌలిక విషయాలు ఉన్నాయి. ఆ రాజ్యాంగాన్ని ఈరోజు నాకు 400 ఇవ్వండి, నాకు 370 ఇవ్వండి, ఆ రాజ్యాంగాన్ని మార్చేస్తాం అని చెప్పేసి అంటున్నారు. ఆ రాజ్యాంగం అయిపోయిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగం అయిపోయిన తర్వాత ఇంకా మన ఆ రాజ్యాంగమే ఈరోజు దేశాన్ని కాపాడుతుంది, దేశ ఐక్యతను కాపాడుతుంది. రాజ్యాంగం పోతే మన దేశం కుక్కలు చెప్పిన విస్తరలుగా అయిపోద్ది. ఇట్లాంటి ప్రయత్నాలు గతంలో కొంత చేశారు, కానీ రాజ్యాంగం మూలంగానే మనం రక్షించబడ్డాం. 1975లో ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తెచ్చింది, అయినా ఈ దేశం బయటపడింది. ఎందుకు? రాజ్యాంగం మూలంగానే. రాజ్యాంగం నమ్మేవాళ్ళం అందరం ఉన్నాం కాబట్టి ఆఖరికి ఇందిరాగాంధీ కూడా అర్థం చేసుకుని ఆమె ఎన్నికలు ప్రకటించాల్సిన స్థితి వచ్చింది. కానీ ఈరోజు మనం అప్రమత్తంగా లేకుండా ఇట్లాంటి వాళ్ళకి రాజకీయంగా తగిన బుద్ధి చెప్పకపోతే అట్లాంటి ప్రమాదం మళ్ళీ వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇదొక భాగం. ఇవన్నీ సర్దుకున్నామండి, దేశ ఆర్థిక పరిస్థితి అంతా బాగుంది కాబట్టి సర్దుకున్నాం. అందుకనే సబ్కా వికాస్ సబ్కా విరాసత్ అని ఒక నినాదం. అంటే మన అందరి యొక్క అభివృద్ధి, దేశం అభివృద్ధి, అన్ని అభివృద్ధి. ఈ మధ్య మోడీ గారు ఒక మాట అన్నారు. ఏమని? మీరు ఈ 10 సంవత్సరాల్లో ట్రైలర్ చూశారు. 10 సంవత్సరాల్లో ట్రైలర్ చూశారు, రాబోయే కాలంలో అసలు సినిమా చూస్తారని చెప్పేసి అన్నారు. ఆ సినిమా పేరు జ్ఞాపకం లేదు. అల్లు అర్జున్ సినిమా అట ఇందాక ఎవరో చెప్పారు. నీకు సినిమా చూపిస్తా మామ అని ఒక పాట ఉంది. ఏదో సినిమా చూపిస్తా మామ, సినిమా చూపిస్తా మామ అంటే నీ సంగతి చూస్తా మామ అని. అందుకని సినిమా చూపిస్తుంది. ఇప్పుడు మోడీ గారు మన సంగతి చూస్తారట మళ్ళీ అధికారానికి వస్తే. ఈరోజు వెనకబడిన కులాలకి చాలా అన్యాయం జరుగుతుంది. వెనకబడిన కులాలకి వాళ్ళ సంఖ్యను బట్టి, వాళ్ళ వెనకబడతాన్ని బట్టి వాళ్ళకి న్యాయం జరగటంలా. అందుకని చెప్తా ఉన్నాడు. ఇంతకుముందే చెప్పాను, సిఏఏ చట్టం తీసుకొచ్చారు, రూల్స్ తీసుకురాలా. ఈ మధ్యన రూల్స్ విడుదల చేశారు. రేపు ఇది వస్తే రూల్స్ విడుదల చేయడం కాదు, మొత్తం అమలు తెప్పేస్తానని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఏదన్నా మేము అలాంటి వాళ్ళు విమర్శలు చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాడిని, ఈడీలని, సిబిఐ వాళ్ళని పంపిస్తున్నారు. ఆయన్ని అరెస్ట్ చేసి, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, సోరెన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టారు. ఇంకా కొంతమంది మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ రేపు తిహార్ జైలు అవుద్ది. అది అసలు సినిమా చూపించడం అంటే. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఈడీలు పంపించిన, ఇన్కమ్ ట్యాక్స్లు పంపించిన వాళ్ళకి ఏం కనపడదు. వాళ్ళకేం చూపిస్తాడు? ఓపా చూపిస్తాడు. ఓపా ఉంది. ఓపా చూపిస్తే నీకేమీ ఉండాల్సిన అవసరం లే. వీడు దేశద్రోహి, వీడు అర్బన్ నక్సలైట్, వీడి దేశద్రోహి, ఎవరికి సహాయం చేస్తున్నారు, సాక్ష్యం ఏమిటి, సాక్ష్యాలు అక్కర్లేదు, జైలు పంపడమే అని చెప్పేసి పంపిస్తాడు. ఇది అసలు సినిమా. అంటే ప్రజాస్వామిక హక్కులు ఏమీ లేవు. ప్రజాస్వామిక హక్కులు ఎలా ఉండవు అని చెప్పేసి ఒక ఉదాహరణ చెప్పేసి నేను ముగిస్తాను. ప్రబీర్ పురకాయిస్తా అని చెప్పేసి ఆయన ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్నాడు. మేమందరం విద్యార్థి సంఘంలో కలిసి పనిచేసాం. జేఎన్యూలో ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఫేమస్ ఇంజనీర్. మన విజయవాడ థర్మల్ స్టేషన్ కట్టింది ఆయనే, కేటీపీఎస్కి డిజైన్స్ ఇచ్చింది ఆయనే. అటువంటి ప్రముఖ ఇంజనీర్ ఆయన. ఈ ఇంజనీరింగ్ ఒట్టి డబ్బులు సంపాదించుకోవడానికి పనికొస్తుంది, ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి ఆయన ఒక వెబ్ పోర్టల్ న్యూస్ క్లిక్ అని పెట్టాడు. మన రైతు ఉద్యమం జరిగితే ఆ న్యూస్ క్లిక్ రైతు ఉద్యమాన్ని ఆయన కవర్ చేసిన వీడియోలు ఇవన్నీ లక్షల మంది చూశారు. అటువంటి వాడు బయట ఉన్నాడంటే, మళ్ళీ ఈ ఎన్నికల్లో ఆయన వీడియోలో ఆయన పెట్టడం ప్రారంభించారంటే చాలా ప్రమాదం వస్తుందని చెప్పేసి ఆయన ఎట్టొకట్ట లోపల పెట్టాలి కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసి లోపల పెట్టేశాడు. ఆయన ఈ మధ్య పుస్తకం రాశారు, ఎప్పుడన్నా ఒప్పుకుంటే చదవండి. ఈయన ఇప్పుడు మోడీ గారు అరెస్ట్ చేసి తిహార్ జైల్లో వేశారు. ఆయన ఎమర్జెన్సీలో ఆయన అరెస్ట్ చేసి తిహార్ జైల్లో వేశారు. ఎమర్జెన్సీలో వేశారు. ఇప్పుడు మళ్ళీ ఎమర్జెన్సీలో ఎందుకు వేశారు తెలుసా? మేనకా గాంధీ జేఎన్యూలో యూనివర్సిటీలో ఆమె విద్యార్థి. ఒకరోజు సమ్మె జరుగుతుంటే నువ్వు సమ్మె చేయొద్దమ్మా అని చెప్పారు. ఆమె వెళ్ళిపోయి వాళ్ళ ఆయనకి చెప్పింది, సంజయ్ గాంధీకి, ఈడెవడో నా పెళ్ళడానికి సమ్మె అని చెప్పేసి వాడి సంగతి చూడమని చెప్పేసి పోలీసులు తీసుకెళ్ళి లోపల చేసేసారు. ఆ మాట అన్నందుకు. ఇప్పుడు మోడీ గారు నా మీద నువ్వు వీడియో పెడతావా, రైతాంగ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ అని చెప్పేసి ఇప్పుడు తోసుకెళ్ళి
ఏం లేదు, వీడియో పెడితే ఏం నేరం? అందుకని ఏం చేశాడు ఈయన, చైనా ఏజెంటు, చైనా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అది నక్సలైట్లకు ఇచ్చాడు అని చెప్పేసి పెట్టాను. ఎవిడెన్స్ ఉంది, ఓపా పెడితే ఎవిడెన్స్ చూపించక్కర్లేదు, అందుకని జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఎన్నేళ్ళైనా జైల్లో ఉంటారు. సాయిబాబా జైల్లో ఉన్నాడు, వరవర్రావు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఆ బెయిల్ కుదరదు, మళ్ళీ వాళ్ళందరూ లోపల వేయమని చెప్పేసి ఈరోజు. అందుకని ప్రజాస్వామిక హక్కులు ఎప్పుడు కొంతమందితోటి, ఆ భగ్నం ఎప్పుడు కొంతమందితోటి ప్రారంభమవుతుంది, ఆ తర్వాత ఒక్కొక్కటికి వస్తుంది. అందుకని ఇవాళ లోపలికి వెళ్ళిన వాళ్ళు రేపు మనం బయట ఉంటామని అనుకోవద్దు. ఎవరైనా లోపలికి పోయేదానికి అవకాశం ఉంది. మేము ఏమీ చేయలేదు కదా, అమాయకులు అనుకుంటున్నారేమో, మీరు నా పక్కన ఉన్నా కానీ పోతారు. అలాగే జరిగింది. మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎవరో గెస్ట్ రూమ్కి వస్తే ఆ గెస్ట్ని కూడా పట్టుకెళ్ళిపోయి లోపల వేసేసారు. లేదు, నాలాగే మీరు ఉన్నారనుకో, మిమ్మల్ని వేసుకుపోయే అవకాశం ఉంది నన్ను వదిలేసి. అందుకని ఈ రాజ్యాంగ యంత్రంని కొంచెం ఏం జరుగుద్దని మనం చెప్పలేము, అటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ఈరోజు అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈరోజు వదిలించుకోవాలి. ఆ వదిలించుకోవడానికి ఈరోజు తెలుగుదేశం, వైఎస్ఆర్పి ఈ రాష్ట్రంలో అడ్డంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఒక సీట్ అన్నా ఉందండి బీజేపీకి? లేదు. కానీ ఈ దేశంలో 100% ఓట్లు పడుతుంది, ఎంపీలు సపోర్ట్ చేస్తుంది ఈ రాష్ట్రంలోనే. దేశంలో ఎక్కడ లేదు, ఒక్కడన్నా ఎదురు తిరుగుతున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం 25కి 25 చేతులు ఎత్తేస్తున్నారు బీజేపీకి. ఇక్కడ బీజేపీ లేకపోతేనే ఈరోజు వైఎస్ఆర్పీ, తెలుగుదేశాలే బీజేపీ, వాళ్ళే వర్తిస్తున్నారు. అటువంటి వాళ్ళు ఎందుకని మనకి ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి ఇది అడుగుతున్నాం. అందుకనే మనం ఈరోజు ఎన్నికలు చాలా ముఖ్యమైన కర్తవ్యం. ఈ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు గెలిచి పార్లమెంట్లోకి పోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడే చాలామంది అనుకుంటున్నారు, ఎందుకంటే పత్రికలన్నీ, టీవీలన్నీ ఓదరగొట్టేస్తున్నాయి. 400 పైచీలకు 370కి సొంతంగానంట, 400 పైచీలకు బీజేపీకి వస్తాయి అని చెప్పేసి, ఆ సర్వే ఈ సర్వే అని చెప్పేసి ప్రధానమంత్రే చెప్పేస్తున్నాడు. అందుకని ఇప్పుడు వాస్తవంగా ఇది బలం కాదు వాడు వచ్చేది, అట్ట ఓదరగొట్టుకుంటే తప్ప వాళ్ళకి సీట్లు వచ్చేట్టు కనపట్టలేదు. లేకపోతే 400 సీట్లు వస్తాయి అనుకునేవాడు కాలు మీద కాలు వేసుకొని వాడి చుట్టాలు వంట చుట్ట తాగుతా నేను గెలుస్తున్నాను అని చెప్పేసి కూర్చోవచ్చు. కానీ 400 వస్తున్నాయి, 400 వస్తాయి, మా అందరి దగ్గరకు వచ్చి వీటికి ఏదో వచ్చేట్టు కనపట్టలేదు. అందుకని ఆందోళన చెంది వస్తాయి మీరు ఓటు వేయండి అని చెప్పేసే పరిస్థితి. అందుకని నాకు శ్రీకాకుళంలో ఓట్లు వస్తున్నాయి, తిరుపతిలో ఓట్లు వేయండి అన్నట్టు ఉంటుంది. మీరు వాళ్ళు ఎట్లా వేస్తున్నారు, మీరు వేయండి అన్నట్టు ఉంది. అది తప్ప, ఎందుకంటే ఈరోజు ఉత్తరాదిన సంపూర్ణంగా ఇప్పటికే వచ్చేసినాయి. వాళ్ళకి ఓట్లు పెరిగినా సీట్లు పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే 99% ఆల్రెడీ రాజస్థాన్లో 25, గుజరాత్లో 26, 72, 73 సీట్లు, యూపీలోను మహారాష్ట్రలో ఒక సీటు తప్ప అన్నీ వాళ్ళకే ఇట్లా గెలిచినాయి. ఇంకా పెరిగేదే ఉంది, ఏం పెరిగేది లేదు. అక్కడ కనీసం 20% సీట్లు తగ్గిపోతున్నాయి. సౌత్లో ఏమైనా పెరుగుతాయి, సౌత్లో ఎక్కడా పెరగలేదు. ఇప్పుడు కేరళలో ఏమైనా పెరుగుద్దా? కేరళ కాంగ్రెస్, సిపిఎంఏ ఆ ప్రత్యర్థులు, వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా అంతా ఇండియాయే, ఆడికి పోయేది ఏం లేదు. ఇక్కడేమైనా పెరుగుతాయా? ఇక్కడ 25 ఇప్పుడు వాళ్ళ జేబులో నీకు కొత్తగా పెరిగేది ఏముంది? ఇటు అటు మారడం తప్ప ఏం పెరిగేదేం లేదు. తమిళనాడు ఒక సీటు గెలిచే సమస్య లేదు. కర్ణాటకలో పోయినసారి 28కి 25 గెలిచారు, ఇంకా 10 పోతాయి తప్ప తగ్గే సమస్య లేదు. అందుకని వాళ్ళకి మెజారిటీ వచ్చే సమస్య కూడా లేదు. 400, 370 అంతా అవి ఉత్తుతి కబుర్లు, బడాయి కబుర్లు, ఊదరగొట్టడం తప్ప, ఆ ఊదరలో మనం ఏమైనా పడిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏమైనా ఓటేస్తామని చెప్పేసి భయం తప్ప ఇంకోటి కదా అంటుంది. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈరోజు వరకు ఈ బీజేపీ చేయాలనుకున్న పనులన్నీ చేయలేకపోయినాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించలేకపోయింది, ఎందుకంటే ప్రజలు పోరాడారు. 3 చట్టాలను, 4 చట్టాలని అమలు చేయలేకపోయింది, ఎందుకంటే ప్రజలు పోరాడారు. 254 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తారని ప్రకటించాడు, ఇప్పటి వరకు చేయలేకపోయాడు, ఎందుకంటే జనం తిరుగుబాటు చేస్తున్నారు. అందుకని ఈ ఎన్నికల్లో కూడా ఆ భయం పట్టుకుంది. అందుకని ఇప్పుడు 300, 400 మాట్లాడటం మానేశారు. చూడండి, గత వారం రోజుల నుంచి 400, 300 ఎగిరిపోయింది అది మాట్లాడటంలో. ఇప్పుడు అంతే, మా తాళిబొట్లు పోతాయి అని చెప్పేసి మనం కూడా పసుపు కొమ్ములు కట్టుకొని ఈ తాళిబొట్లని బ్యాంకులో పెట్టేస్తున్నాం ఇప్పుడు అప్పులకి. అందుకని మనకు పోయేది ఏం లేదు, మన పసుపు కొమ్ములు చాలు. అంటే తాళిబొట్లు పోతాయంటే ఒక ప్రధానమంత్రి తాళిబొట్టు కొట్టి మాట్లాడాల్సిన దిగజారి మాట్లాడే పరిస్థితి ఉంటుందా? అలాగే మీ ఆస్తులన్నీ తీసి పంపిణీ చేస్తానంటుంది కాంగ్రెస్ అని చెప్పేసి అంటున్నారు. ఆస్తులన్నీ పంపిణీ చేస్తారని చెప్పి అంటున్నారు. నువ్వేం చేస్తావు?
మోడీ గారు ఈ రాష్ట్రానికి దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు అదానీ గారి ఆస్తి 60,000 కోట్ల రూపాయలు. ఈ 10 ఏళ్ల తర్వాత 16 లక్షల కోట్ల రూపాయలు అయింది కాబట్టి అతనికి ఇచ్చావు కాబట్టి వచ్చింది. కృష్ణపట్నం వాటర్ అదానీ కట్టాడండి, అదానీ కట్టలా, తీసుకెళ్ళి అదానికి అప్పచెప్పారు. గంగవరం వాటర్ అదానీ కట్టాడండి, తీసుకెళ్ళి అప్పచెప్పాడు. ప్రజల సొమ్ముని, రాష్ట్రాల సొమ్ముని ఆ రకంగా తీసుకెళ్ళి గుత్త సంస్థలకి ఈరోజు అప్పగించారు కాబట్టి వాళ్ళకి ఆస్తులు వచ్చినాయి. అటువంటి ఆస్తి వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి? ఏ రాష్ట్రానికి చెందింది ఆ రాష్ట్రానికి చెందక్కర్లేదా? ఏ ప్రజలకు చెందింది ఆ ప్రజలకు చెందక్కర్లేదా? వాళ్ళ మీద ఇంత 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 సొమ్ము మనం పన్ను వసూలు చేసి ప్రజల కోసం ఖర్చు పెట్టక్కర్లేదని చెప్పేసి నేను అడుగుతున్నాను. అదానీగా మోడీ గారు అధికారానికి వచ్చినప్పుడు 1000 కోట్ల పైబడిన ఆస్తి కలిగిన వాళ్ళు 200 మంది ఉండేవాళ్ళు, 220 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు తెలుసా? 2221 మంది అయ్యారు. 1000 కోట్ల ఆస్తి పైబడిన వాళ్ళు. ఇక్కడ కూడా చాలామంది కనపడతారు మీకు. మరి వీళ్ళకి ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏం కష్టపడి చేశారని వచ్చింది? ఏ ఫ్యాక్టరీ పెట్టారని వచ్చినాయి? ఈ ప్రభుత్వ భూముల్ని వీటన్నిటిని ఇప్పుడు మనకి 3 నినాదాలు ఉన్నాయి: ఇసుక, మద్యం, ఇంకోటి ఏదో ఉంది, అది మీకు స్పెషల్. కానీ రాష్ట్రం అంతా చూసుకుంటే ఆ మాఫియాలు, ఈ 3 మాఫియాలు ఈరోజు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నాయి అని చెప్పేసి ఉన్నారు. అది కష్టపడి సంపాదించుకుని దోచుకుని తినది, ఆ రకంగా అయ్యారు. 7,000 కోట్లు అంటే బిలియనీర్స్ అంటామే. 7,000 కోట్ల ఆస్తి కలిగిన వాళ్ళు 59 మంది ఉండేవాళ్ళు 2014లో. ఇప్పుడు 221 మంది అయ్యారు 7,000 కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వాళ్ళు. వాళ్ళు ఏం కష్టపడి సంపాదించారండి? ఈ ప్రజల సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని, వీటన్నిటిని, భూముల్ని వీటన్నిటిని కొట్టేసి, అదే భూమాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా. ఇదే ఈ మూటిలోంచి వచ్చినాయి. మరి వీళ్ళ సొమ్ము ఏం చేయాలి? అందుకని నీ ఆస్తి నా ఆస్తి తీసేదో పంచేస్తాం అన్నట్టు ఈరోజు దాన్ని చేసేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఓటేసుకోవాలని చెప్పేసి, నేను ఈ మంచి పని చేశానని చెప్పి ఓటేసుకునే దమ్ము ధైర్యం కూడా ఈరోజు బీజేపీకి లేదు. అటువంటి బీజేపీ పంతం చేయని వాళ్ళు వీళ్ళు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మనకు ఉద్ధరిస్తారని చెప్పేసి అది మనం ఆలోచన చేయాలి. అందుకనే ఈ దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళైనా, ఈ దేశాన్ని అభివృద్ధి వైపుకు మళ్లించాలనుకునే వాళ్ళైనా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనుకునే వాళ్ళైనా ఈ దేశం యొక్క రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలి. ఆ విలువలను కాపాడబడాలంటే ఈరోజు దేశానికి బీజేపీ పీడ వదలాలి. ఆ పీడ వదలతో పాటు ఈ రాష్ట్రంలో ఆ బీజేపీకి కొమ్ములు తెస్తున్న ఈ వైఎస్ఆర్పీ, తెలుగుదేశం వీళ్ళందరూ ప్రజలు తిరస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదే సందర్భంలో చివరికి ఒక ప్రశ్న ఏమిటంటే, మేము బలమైన వాళ్ళమే, మాకు 100 కోట్లు ఉన్నాయి, మేము ఖర్చు పెడతాం, మీ సిపిఐ వాళ్ళు ఏం గెలుస్తారు, సిపిఎం వాళ్ళు ఏం గెలుస్తారు, మీ తిండికి మీరే ఖర్చు పెట్టుకోలేరు, మాకేమిస్తారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు అయితే ఇవ్వగలరు కానీ ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఏమిస్తారు వాళ్ళు, కాబట్టి మీరేం గెలుస్తారని చెప్తున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, డబ్బులు బట్టే అన్ని పనులు అవ్వవు. విసిగి వేసారిన ప్రజలు దిట్టంగా గట్టిగా గుద్ది ఈరోజు ప్రజల మనుషులను గెలిపిస్తారు. ఆ నమ్మకంతో ఉండాలి, ఆ నమ్మకంతో మనం ముందుకు పోవాలి. గెలిస్తే పార్లమెంట్లో పోట్లాడతాం, ఓడితే రోడ్డు మీద పోరాడటం. మీరు వచ్చే ప్రతి ఓటు మాకు ఆ రోడ్డు మీద పోరాడే బలం వస్తుంది, పార్లమెంట్లో పోరాడే బలం వస్తుంది. అందుకని వాటన్నిటిని లెక్క చేయకుండా మనం ఈరోజు ఎన్నికల్లో ప్రజలందరికీ చెప్పి ఈరోజు ఒక ప్రత్యామ్నాయ విధానం కోసం మనం ఓట్లు అడిగే పద్ధతిలో మనం ముందుకు పోవాలని, ఆ రకంగా అటువంటి కర్తవ్యాన్ని మనం నిర్వహించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, మనం మోహన్ గారిని, మురళి గారిని ఈ తిరుపతి నియోజకవర్గం పార్లమెంటు కానీ శాసనసభలో కానీ మనం గెలిపించుకొని ముందుకు పోవాలి. ప్రత్యేకంగా ఈరోజు వెంకటేశ్వర స్వామికి న్యాయం జరగాలన్నా అది జరగాలి. వెంకటేశ్వర స్వామి అన్యాయం అయిపోతున్నాడు. భక్తులందరూ వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడిస్తారు. ఇప్పుడు ఈ బాపత్తంతా వైఎస్ఆర్పీ, తెలుగుదేశం వాళ్ళు ఈ కొండ చుట్టూ చేరి దేవుడిని దోచుకుంటున్నారు, నిలువుగా దోచుకుంటున్నారు, చిన్న చిన్న కాదు. అందుకని వెంకటేశ్వర స్వామి కోసం కానీ, ఆయన భక్తుల కోసం కానీ, ఆ భక్తులకు సేవ చేసే ఈ తిరుపతి నగర ప్రజల కోసం కూడా వీళ్ళని మీరు స్థానికంగా ఎర్రచందనం కోసం కాదు, చూద్దాం ఎర్రచందనం తరగతి ముందు ఈ కొండని, దీని యొక్క ఏమంటాం దైవత్వం, ఔన్నత్వం కానీ, దైవం నమ్మేవాళ్ళని దైవత్వం కానీ, లేకపోతే వీటన్నిటిని రక్షించుకోవాలన్నా ఈ పీడ వదిలితే తప్ప ఇంకోటి కాదు. ఏమైనా
నేను చెప్తున్నా, కమ్యూనిస్టుల కన్నా గౌరవం ఉంటుంది దేవుడి మీద. భక్తి ఉండకపోవచ్చు, గౌరవం ఉంటుంది. కానీ మిగతా వాళ్ళకి దేవుడి మీద భక్తి ఉంటుందో లేదో తెలియదు. నేను హుండీ మీద మాత్రం చాలా భక్తి ఉంటుంది, హుండీ మీద. అందుకని అటువంటి వాళ్ళు దేవుడికి పనికిరాని. కమ్యూనిస్టులైనా దేవుడికి అన్యాయం జరగకుండా చూస్తారు తప్ప, వీళ్ళు మాత్రం దేవుడికి అన్యాయం చేయడమే వాళ్ళ పని. అందుకని అటువంటి వాళ్ళు పనికిరారు. కాబట్టి దాన్ని చూసుకొని మీరు ఆలోచన చేయాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.